సో మీ ప్రతిభకు మెచ్చి శ్రీమతి ఎన్ శైలజ సీనియర్ కెమిస్ట్ గారు 500 ఇప్పుడు ఇస్తున్నారు. మేడం గారు మీ పేరు మీరు చెప్పాలి, చెప్తేనే. నాగేశ్వరి గారు 500 ఇస్తున్నారు. రండి రండి. మా శ్రీమతి చెప్పండి అమ్మా, చెప్తారా? సరేనమ్మా, ఒక్కొక్కరు పేర్లు చెప్పేస్తే అట్లే ఒక్కొక్కరు. సరే, నా ముఖంలో ఏం కనిపిస్తుంది? నన్ను అట్లా అబ్జర్వ్ చేస్తున్నావు చెప్పు. ఎందుకు ఆ విధంగా చూస్తున్నావు చెప్పు. మీరు బాగా నచ్చినారు సార్. ఏంటి? మీరు బాగా నచ్చినారు సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో టెంపుల్ కమిటీ తరఫున చిన్న చురుకానుక ఎస్సీ గారు, మన టెంపుల్ కమిటీ సెక్రటరీ గారు శేషారెడ్డి గారు ఇప్పుడు ఇస్తారు. లిప్ మూమెంట్ సార్. వెంకటేశారెడ్డి, ఇంకోట శేషారెడ్డి. ఫోటో తీయండి. తర్వాత కానుకలు రండి. మోహన్ గారు వేదిక మీదకి వచ్చి వెంకట గురించి కొద్దిగా మాటలు చెప్తారంట. ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది కలిగిందండి, అందుకనే వచ్చాను ఇక్కడ. ఇతను మెంటల్లీ రిటార్టెడ్ కాదండి. రియల్ గా మెంటల్లీ రిటార్టెడ్ అంటే ఎవరంటే వయసు అన్ని పెరిగి కామ క్రోధ లోప మదమాశ్చర్యాలు అన్నిటికీ లొంగిపోయి భగవద్గీతలో చెప్పాడు. అన్ని ఇట్లా కామ క్రోధ లోప మదమాశ్చర్యాలకు లొంగి చిట్ట చివరికి నాశనం అయిపోయినోడు మెంటల్లీ రిటార్టెడ్. కానీ ఇతను మెంటల్లీ రిటార్టెడ్ కాదు, నెమ్మదిగా ఎదుగుతున్నాడు. ఇలాంటి వాళ్ళకు మన ప్రోత్సాహం ఇవ్వడం అనేది చాలా ముఖ్యమైన విషయము. అందరూ ప్రతి ఒక్కరు క్లాప్స్ కొట్టాలని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్. హీస్ రియల్లీ ఒక మేధావి. నెక్స్ట్ కానుకలు అండి. రండి రండి రండి. మీ లిప్ మూమెంట్ చెప్పిన తర్వాత మీరు కానుకలు ఇవ్వండి. దాన్ని మీ పేరు చెప్తాడు తర్వాత. ఎస్ఏ గారు మిస్సెస్, మా అకౌంట్స్ డిపార్ట్మెంట్ హెడ్. చిన్న పాప కీర్తినే కదా. శేఖర్ వెంకట పిల్లలకి, ఆ పాపకి వెంకట ఆంటీ చెప్తా. అమ్మా అన్నయ్య ఇప్పుడు
ఈ పేరెంట్స్ ఏం చేశారంటే ఇతనికి అలవాటు చేసి చేసి వీళ్ళు కూడా ఈ మాదిరిగా ఎవరైనా మెంటల్లీ డిజేబుల్డ్ ఉంటే వాళ్ళకి శిక్షణ ఇవ్వడానికి వాళ్ళు ప్రిపేర్ అయిపోయినారండి. మన దగ్గర కానీ అంటే ఎవరి దగ్గర అన్నా కానీ మన బంధువుల దగ్గర కానీ ఎవరన్నా ఈ విధంగా ఉంటే వీళ్ళు క్లాసెస్ రన్ చేస్తారు. కాబట్టి వీళ్ళని కలిస్తే వాళ్ళు ఎట్లా వాళ్ళని ట్రీట్ చేస్తారు అనేది వాళ్ళు చెప్తారండి. చంద్రకళ, శశికళ, శేషారెడ్డి ఎస్సీ గారి మిస్సెస్. వెంకన్న, చివరి ప్రోగ్రామ్ మీదే మీదే. ఇంకా చాలా జరుగుతాయి. ఇంకా గాయత్రి, రమాదేవి, అమ్మమ్మ పేరు కూడా రమాదేవి. పర్లేదు మేడం, ప్రేమతో కలిసిన చాలు. ప్రేమతో సో ఇంతటితో ఈరోజు కార్యక్రమాలు ముగిస్తున్నాము. అంటే వీళ్ళు తల్లిదండ్రుల తరపున చిన్న మెసేజ్ ఇస్తారు. ప్రతి ఒక్కళ్ళు భగవంతుడు ఒక టాలెంట్ ఇచ్చింటాడండి. మానసిక వైకల్యం గల పిల్లల్లో కూడా భగవంతుడు ఒక టాలెంట్ ఉంటుంది. ఇలాంటి పిల్లలున్న తల్లిదండ్రులు కూడా ఏమాత్రం బాధపడకుండా వాళ్ళలో ఉన్న టాలెంట్ను గుర్తించి వెలికి తీసి డెవలప్ చేస్తే కనుక భవిష్యత్తులో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలరు. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు ఇక్కడ సిఈ గారికి, కరుణాకర్ రెడ్డి గారికి, సురేష్ గారికి, శేషారెడ్డి గారికి, ఇంకా ఎవరు సార్, శ్రీనివాస్ రెడ్డి గారికి, టెంపుల్ కమిటీ మెంబర్స్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతాభివందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇంకా ఫ్యూచర్లో కూడా ఈ థర్మల్ వాళ్ళు సార్ కానీ కమిటీ వాళ్ళు కానీ మంచి మంచి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి వెంకట్ను ఎంకరేజ్ చేయాలని నేను కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ, నమస్తే సార్. డెఫినెట్ గా అదే విధంగా మేము స్కూల్స్లలో కూడా ప్రోగ్రామ్స్ ఇప్పిస్తాము వెంకట్తో. థ్యాంక్ యూ సార్. ఇంతటితో ఈ రోజు కార్యక్రమాలు ముగిశాయి. మరి ఇంకా ఎవరన్నా? ఓకే, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. తనండి అండి చిన్న అయితే అక్క ఓకే వద్దక్క సరే అక్క. ఫోటో పైన నువ్వు అది చేయకూడదు, తీసేస్తాను. నేను ఎవరు పట్టేసుకుంటాను, ఊరికే ఉంటుంది ఫోటో ప్రచారం వీడియో రావాలి. రన్ అయితే వీడియో రన్ అవుతా ఉంది, చూడండి ఊరికి. ఇంకా మీరు పోనా మిడిల్లోకి రండి సార్, మొత్తం స్టేజ్ అందరం పడతాం బాబు. అది మిడిల్లోకి వచ్చి చూడండి మేడం. ఇద్దరు పడితే సర్లే మేడం అంతే ఏం లేమా. చూడండి సార్ కన్నా నీట్గా చీర చేయండి. కొద్దిగా ఎట్లా సెట్ అయ్యి ఇక్కడ బాబు ఫేస్ సరి షాడో వస్తాను మేడం, బాబు షాడో, బాబు షాడో వస్తాను, ఫేస్ అంతా షాడో వస్తుంది.
లైట్ ఈ పక్క ఉంది ఆ పక్క లేదా అట్లనా ఏమన్నా మీ దగ్గరకు వచ్చి ఒక్కడే బాబుని ఒక్కడ మీరు ముగ్గురు ఇట్లా రండి సరిపోతుంది కాదు ఇట్లా రండి మీరు చదవని చెప్పండి మీరు ఇట్లా స్టేజ్కి ఇట్లా తీయండి. లేదు సార్ మీరు ఇటు జరగండి మా మీ ముగ్గురే కదా కావాల్సింది మీ ముగ్గురే కాదు మేడం మీరు సార్ ఉండే కాడ నిలబడండి బాబు సార్ బాబు మీరు ఉండే కాడ నిలబెట్టి ఈ పక్క ఊరు ఆ పక్క నిలబడండి వస్తుంది సార్ మా అక్కడ ఉండండి మేడం సరిపోతుంది ఇప్పుడు బాగా వస్తుంది మేడం సరిపోయింది బాబుది ఇప్పుడు సరిపోయింది ముందు వాళ్ళు బాగా ఇస్తే సరే చూడు మాకైతే మీరు ఈ పక్క వచ్చేయండి మీరు ఈ పక్క వచ్చేయండి మీరు ఈ పక్క వచ్చేయండి ఇక్కడ చూడు ఇంకా లైట్ ఆన్ లేదా సౌండ్ మ్యూట్ పెట్టినట్టుండడు అందుకే ప్రొద్దుటూరుకి వచ్చినప్పుడు రండి మేడం. అయిపోయిందా ఆఫ్ చేస్తాను మళ్ళీ